ఎన్నికలు జరిగినవి. అందులో ఇక్కడ రాజు ఇందిరమ్మ కాలనీ పెద్ద వార్డు 3250 ఓట్లు ఉన్నాయి, భారీ ఓట్లు ఉన్నాయి. ఇంతకన్నా ముందు 1950 ఓట్లు ఉండే 1990 ఇంతకుముందు కౌన్సిలర్ వెళ్ళేటప్పుడు ఓన్లీ 5 ఇయర్స్ లోపలనే 1300 ఓట్లు ఎక్కువ అయినాయి. కానీ అందులో ప్రీ ప్లాన్గా గత 6 సంవత్సరాల నుంచి ప్రీ ప్లాన్గా ఓటుని ఎట్లా పెంచాలా అని చెప్పేసి బోకస్ ఓటు చాలా చేర్పించడం జరిగినది. అది ప్రీ ప్లాన్గా చేసిండ్రు. కానీ ఈ మొన్న ఎలక్షన్లో నేను క్యాండిడేట్గా నిలబడ్డా. నాకు పడ్డ ఓట్లు నిజాయితీగా వాళ్ళు ధర్మసాక్షిగా వేసినటువంటి ఓట్లు నాకు పడ్డాయి. ఆ ఓట్లు పడ్డానికి చాలా సంతోషము. నేను వాళ్ళందరినీ కూడా గౌరవిస్తా. నేను ఓడిపోయినా అని చెప్పేసి నాకు ఎలాంటి బాధ లేదు. ఇక ముందు కూడా నేను ఇక్కడ వార్డులో ఉండి గట్టిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ గతంలో మా కాలనీ 2008 ఇందిరమ్మ రాజీవ్ కాలనీ ఏర్పడడం జరిగింది. అప్పుడు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి గృహాలే ఇవి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహాలే. ఆ తర్వాత మా 2019 ఎలక్షన్ వరకు కూడా మా మున్సిపాలిటీలో లేము. కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చినట్టు గృహాల మేమే అభివృద్ధి చేసుకున్నాము. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా కాలనీలో ఏమీ చేయలేదు. కానీ మేము ఇక్కడ మా కాలనీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అబ్దుల్ రౌఫ్ గారు ట్రస్ట్ ద్వారా ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో 12 బోర్ బావులు వేయించాడు. ఆయన కాలనీవాసులకు మీద ప్రేమతోని ఇక్కడ చాలా గరీబులు ఉన్నారని చెప్పేసి ఆయన స్వయంగా కృషితోని ఒక ట్యాంకు బోర్లు వేపించడం జరిగింది కూడా. మరియు ఆయన కరోనా టైంలో కూడా రౌఫ్ అన్న ముజీబాయి వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం గరీబులు ఉంటారని చెప్పేసి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా చాలా హెల్ప్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ పైన ఇప్పుడు కల్లిబొల్లు ఏం తెలియని వాళ్ళు విమర్శ చేస్తున్నారు. చాలా జాగ్రత్త, వాళ్ళు అట్లా విమర్శ చేయడం తగదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వము మా కాలనీకి చేసినటువంటిది ఏమీ లేదు. వాళ్ళు చేసింది ఒకటే, ఇక్కడ శ్మశాన వాటిక తీసుకుని వచ్చారు. వాళ్ళు కాలనీ పక్కల శ్మశాన వాటిక తీసుకుని వస్తే మనవరణ వచ్చిన తర్వాత ఎమ్మడే శ్మశాన వాటికను క్యాన్సిల్ చేయించి ఆయన వాళ్ళకు మార్వాడీస్కి వేరే దగ్గర చూపించి ఇక్కడ శ్మశాన వాటిక తీసేసినందుకు మా కాలనీ వాసులు అందరూ కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేసినాం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మా మనవరణ వచ్చిన 2 సంవత్సరాల లోపలనే కాలనీ చాలా అభివృద్ధి పనులు సీసీ రోడ్లు వేయడం కానీ, కల్వర్ట్ చేయడం కానీ, పార్కులు నిర్మించడం కానీ అవన్నీ ఈయన వాళ్ళు 10 ఏళ్ళలో చేయనటువంటి అభివృద్ధి ఒక 2 సంవత్సరాల లోపలే చేసి చూపెట్టిన ఘనత మన మనోహరణ ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ ఇక్కడ వెనుకబడ్డ కాలనీ ఉన్నది కాబట్టి ఎక్కువ నిధులు మన రావుపన్న గారు సహాయంతో మొన్న 18,70,00,000 నిధులు తాండూరు మున్సిపాలిటీ 36 వార్డులకు వస్తే అధిక మొత్తం లోపల 2,05,00,000 రూపాయలు సీసీ రోడ్లకు, కల్వర్ట్లకు నిధులు కేటాయించడం జరిగింది. అది కూడా ఇప్పుడు కొన్ని రోజులనే ప్రారంభం జరుగుతుంది. అది కూడా మా కమిటీ టీంలో అందరం కలిసి నేను 8వ వార్డు ఇన్ఛార్జిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేను ముందర ఉండి మొత్తం నిర్మాణం ఏమైతే ఉన్నాయో పనులు, డెవలప్మెంట్ పనులు అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి పనులే. వాళ్ళు ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా కూడా అది సుల్లా చేసేదే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మనం అందరూ రుణపడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ముందు కూడా గట్టిగా గెలిపియాలి. ఈరోజు మన 8వ వార్డులో చూస్తే ఎమ్మెల్యే గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు ఈ వార్డుకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు గెలిచి 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. మరి అభివృద్ధి మరి గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే మరి అప్పుడు నువ్వా నేనా అని చెప్పి చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే ఉన్నారు. అయినా కూడా ఈ కాలనీకి అభివృద్ధి కాలేదు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏవైతే
విలీన గ్రామాలను మున్సిపాలిటీ కలుపుకుంటారో దాని ప్రకారం 30% నిధులు ఒక 100 రూపాయలు మున్సిపాలిటీ వస్తే 30 రూపాయలు మున్సిపాలిటీకి ఏదైతే విలీన గ్రామ పంచాయతీ ఉంటుందో 8వ వార్డు మనకు కోకోట్లో ఉండే దాని తర్వాత మున్సిపల్ కలుపుకున్నాం 30% నిధులు అంటే 30 రూపాయలు మన రాజుగానికి కేటాయించి ఉండే 30 రూపాయలు కాదు కదా, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన ఎమ్మెల్యే గారిని విమర్శించే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన గెలిచిన వెంటనే వైట్ వాష్ రోడ్డుకు ఇరువైపుల 28 బ్లాకులకు వైట్ వాష్ వేయించడం జరిగింది. ఎంత నిధులు 48 లక్షలతో మరి ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆయన ఇంద్రమ్మ కాలనీలో పెద్ద మోరీ అనేక ఎమ్మెల్యేల ఎలక్షన్ ముందు ఆయన చాలామంది ఇంద్రమ్మ కాలనీ వెళ్తే చెప్పడం జరిగింది, మాకు కొంచెం ఇబ్బంది ఉంది, హాస్టల్ నుంచి మొత్తం నీళ్ళు వస్తున్నాయంటే ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే 25 లక్షలు శాంక్షన్ చేసిండు డిఎంఎఫ్ నిధులు. అది సరిపోకపోతే మళ్ళా 10 లక్షలు పెంచిండు. మొత్తం 35 లక్షలతో మరి పెద్ద మోరీ కూడా కట్టడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ నిధులతో రాజీవ్ కాలనీలో 10 లక్షలు సీసీ రోడ్డు కూడా వేయించడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. అదేవిధంగా రాజీవ్ కాలనీలో 30 లక్షలు పెట్టి పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది రాజీవ్ కాలనీలో. ఇంద్రమ్మ కాలనీలో కూడా 20 లక్షలతో పార్కు సిద్ధంగా శాంక్షన్ అయింది. అది కొంచెం అక్కడ వాళ్ళు ప్రజలు కొంచెం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అది కొంచెం పెండింగ్లో ఉంది. అది కూడా ఒక నెల రోజుల్లో అది కూడా పనులు స్టార్ట్ అవుతాయి. మరి ఇంత పెద్ద అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యే గారు కొంతమంది అంటారు మీరు వార్డులో రారు, మీరు ఏం అభివృద్ధి చేస్తలేరు, మా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. పట్టించుకోకపోతే ఇంత అభివృద్ధి జరుగుతుందా? మరి మీరేం చేసేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారు ఈ సమ్ ఏరియా ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అదే కాదు, ప్రజా పాలనలో 200 పైగా రేషన్ కార్డులు మన రాజు ఇంద్రమ్మ కార్డుకు మంజూరు చేశారు. 17 ఇంద్రమ్మ ఇండ్లను కూడా మంజూరు చేశారు ఎమ్మెల్యే గారు. ఇదే కాదు, రాబోయే 2 నెలల్లో డబుల్ బెడ్రూమ్ కూడా అన్ని వార్డులకు 15-20 ఇస్తే మన వార్డుకు 40 ఇవ్వమని చెప్పి కూడా మేము అందరం కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే విధంగా మేము ఎమ్మెల్యే పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ వార్డు రాజు ఇంద్రమ్మ కాలనీ వార్డును ఖచ్చితంగా ఎమ్మెల్యే సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేసుకుంటాం. ఖచ్చితంగా లోకల్గా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవే కాదు, గత 2 నెలల కింద మరి కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల కింద మనకు 18 కోట్ల రూపాయల నిధులు 70 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. దానిలో కేవలం మన 8వ వార్డుకు 2,05,00,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఎన్నికల కోర్టు సందర్భంగా టెండర్లు వేయలేకపోయారు. ఒక నెల 2 నెలల లోపల అది కూడా 2,05,00,000 నిధులు రాజు ఇంద్రమ్మ కాలనీలో పెట్టడం జరిగింది. అవి కూడా అతి తొందరలో కూడా ఎమ్మెల్యే ద్వారా శంకుస్థాపన జరుగుతాయి. శంకుస్థాపన జరిగిన పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అభివృద్ధి ఏందో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ కార్యకర్త రాజు ఇంద్రమ్మ కాలనీ వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి 10 సంవత్సరాల నుంచి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం. అప్పుడు ఖాళీ నువ్వు నేను అనే ఉంది, కానీ అభివృద్ధి ఏం జరగలేదు. మీరందరూ కూడా అభివృద్ధికి సహకరించండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో రాజు ఇంద్రమ్మ కాలనీ డెవలప్మెంట్ అవుతుంది. మరి గౌరవ మన చైర్మన్ గారు నియోజకవర్గ గారు కూడా హ్యాట్రిక్ 3 సార్లుగా కౌన్సిలర్గా విజయం సాధించారు. ఆమెకు కూడా అపారమైన అనుభవం ఉంది. ఈ రాజు ఇంద్రమ్మ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆమెకు తెలుసు. ఖచ్చితంగా మరి అక్కడ నిధులు మాకు ఎక్కువ కేటాయిస్తారు, మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీ వార్డులో అభివృద్ధి జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా నిధులు ఎక్కువ కేటాయిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విమర్శలు చేసుకుంటూ పోతే అట్లా చాలా మేము కూడా చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మా ఎమ్మెల్యే పైన విమర్శలు చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.